18 రోజులు భీకరంగా జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షౌహిణులు పాల్గొన్నాయని చాలా మందికి తెలుసు. మరి ఆ అక్షౌహిణి అంటే ఎంతమంది సైన్యం? అందులో రథ గజ అశ్వ పదాతి దళాలు ఎంతెంతమంది ఉంటారు? ఏ ఏ రాజ్యాలు ఎవరెవరికి మద్దతిచ్చాయి? అలాగే అతిరథ మహారథులు అంటుంటారు కదా, మరి పాండవ కౌరవులలో ఎవరెవరు అతిరథులు, ఎవరెవరు మహారథులు, ఇంకా మరెన్నో విషయాలను ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మొత్తం 18 అక్షౌహిణుల సేన కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాల్గొన్నది. అసలు అక్షౌహిణి అంటే ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం మన చరిత్రలో యుద్ధ సైన్యాన్ని అక్షౌహిణిలో కొలిచేవారు. కంబ రామాయణంలో ఆ లెక్కలు వివరించబడ్డాయి. ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 బంట్లు కలిస్తే ఒక పత్తి, అలాగే 3 పత్తులు కలిస్తే సేనాముఖము. అంటే 3 రథాలు, 3 ఏనుగులు, 9 గుర్రాలు, 15 మంది బంట్లు. 3 సేనాముఖాలు కలిస్తే ఒక గుల్మము. అంటే 9 రథాలు, 9 ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది బంట్లు. 3 గుల్మములు కలిస్తే ఒక గణము. అంటే 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది బంట్లు. 3 గణములు కలిస్తే ఒక వాహిని. అంటే 81 రథాలు, 81 ఏనుగులు, 243 గుర్రాలు, 405 మంది బంట్లు. 3 వాహినిలు కలిస్తే పృతన. అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది బంట్లు. 3 పృతనలు కలిస్తే చమువు. అంటే 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది బంట్లు. 3 చమువులు కలిస్తే అనీకిని. అంటే 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10935 మంది బంట్లు. 10 అనీకినిలు కలిస్తేనే ఒక అక్షౌహిణి. అంటే 21870 రథాలు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 1,09,350 మంది బంట్లు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,980 గుర్రాలు, 19,68,300 మంది బంట్లు. ఇక్కడ మీరు విషయం గమనిస్తే ఇక్కడ ఒక్కొక్క రథం మీద యుద్ధ వీరునితో పాటు సారథి కూడా ఉంటాడు. సారథుల్ని కూడా లెక్కలోకి తీసుకుంటే అప్పుడు రథబలం 7,87,329కి చేరుకుంటుంది. అలాగే గజబలంతో యుద్ధ వీరునితో పాటు మావటివాడిని కూడా లెక్కలోకి తీసుకుంటే గజబలం 7,87,329కి చేరుకుంటుంది. ఇది అక్షౌహిణి వివరాలు. దీని గురించి ఇంకొంత లోతుగా వెళితే 8 అక్షౌహిణులు కలిస్తే ఏకము, 8 ఏకములు కలిస్తే కోటి. అంటే ఇది మన వాడుకలో ఉన్న కోటి కాదు. అలాగే 8 కోటీలు కలిస్తే ఒక శంఖము, 8 శంఖములు కలిస్తే ఒక కుముదము, 8 కుముదములు కలిస్తే ఒక పద్మము, 8 పద్మములు కలిస్తే ఒక నాడి, 8 నాడీలు కలిస్తే ఒక సముద్రము, 8 సముద్రములు కలిస్తే ఒక వెల్లువ. అంటే ఇంతమంది సైన్యాన్ని వెల్లువ అంటారు. ఇటువంటివి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెబుతుంది. అంటే ఇంతమంది సైన్యం ఇంటూ 70. మొత్తం ఇంతమంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర ఉండేవారు. వీరికి నీలుడు అధిపతి. మీరు ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఇంతమంది బలవంతులు కలిసి త్రేతాయుగంలో లంకకు వారధి కట్టారన్నమాట. సరే, ఇప్పుడు అక్షౌహిణి గురించి తెలుసుకున్నాం. మరి పాండవులు కౌరవులలో ఎవరెవరు అతిరథులు, ఎవరెవరు మహారథులో ఇప్పుడు తెలుసుకుందాం. కౌరవుల పక్షాన పోరాడిన అతిరథులు భీష్ముడు, సుయోధనుడు, శల్యుడు, భూరిశ్రవుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, అతని కుమారుడు సోమదత్తుడు. అలాగే పాండవుల పక్షాన పోరాడిన అతిరథులు అర్జునుడు, ధర్మరాజు, భీమసేనుడు, భీముని కుమారుడు ఘటోత్కచుడు, అభిమన్యుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, కుంతిభోజుడు. కౌరవుల పక్షాన పోరాడిన మహారథులు సైంధవుడు, త్రిగర్తాధిపతులు 5. పాండవుల పక్షాన పోరాడిన మహారథులు ద్రౌపదికి పుట్టిన ఉపపాండవులు ఉత్తరుడు, ద్రుపదుడు, వీరాటుడు, శిఖండి,
ఉత్తమౌజుడు, యుధామన్యుడు, క్షత్రదేవుడు, జయంతుడు, అమితౌజుడు, విరాటుడు, సత్యజితుడు, కేకయ రాజులు 5, కాశీసుడు, నీలుడు, సూర్యదత్తుడు, మదిరాక్షుడు, శంఖుడు, చిత్రాయునుడు, చేకితానుడు, చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు, అలాగే కౌరవుల పక్షాన పోరాడిన సమరథులు కాంభోజరాజు, సుదక్షిణుడు, లక్ష్మణ కుమారుడు, శకుని, అలంబసుడు, భగదత్తుడు. పాండవుల పక్షాన పోరాడిన సమరథులు నకుల, సహదేవులు, కాశ్యుడు. కౌరవుల పక్షాన పోరాడిన అర్ధరథులు మాహిష్మతి అధిపతి నీలుడు, అవంతి దేశాధీశులు విందానువిందులు, బృహద్బలుడు, దండధారుడు, కర్ణుడు. పాండవుల పక్షాన పోరాడిన అర్ధరథులు దృష్టద్యుమ్నుని కుమారుడు ధృతవర్ముడు. ఇవి అతిరథ మహారథుల వివరాలు. ఇక మరిన్ని వివరాల్లోకెళ్తే శ్రీకృష్ణుడు అందరివాడు అంటారు కదా, మరి యుద్ధ సమయంలో పాండవుల తరపునే ఎందుకు నిలిచాడు అంటే దీని గురించి ఒక చిన్న కథ కూడా ఉంది. శ్రీకృష్ణుడి దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంది. అంతేకాక శ్రీకృష్ణుడే స్వయంగా గొప్ప యోధుడు కాబట్టి ఆయన సహాయం అర్థించడానికి దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ ద్వారకా నగరానికి వెళ్లారు. ముందుగా దుర్యోధనుడు వస్తాడు. అప్పటికే శ్రీకృష్ణుడు నిద్రపోతూ ఉంటాడు. స్వతహాగా గర్విష్ఠి అయిన దుర్యోధనుడు కృష్ణుని తల దగ్గర ఉన్న ఆసనంపై కూర్చొని కృష్ణుడు నిద్ర నుంచి లేవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తర్వాత అర్జునుడు వస్తాడు. నిగర్వి మరియు కృష్ణుని పట్ల భయభక్తులు కలిగిన అర్జునుడు ఆయన పాదాల చెంత కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు. కృష్ణుడు నిద్రలేవగానే మొదటగా పాదాల వద్ద ఉన్న అర్జునుడు కనిపిస్తాడు. అప్పుడు ముందుగా అర్జునుని పలకరించి విషయం అడుగుతాడు. నిరాయుధుడైన తాను ఒక పక్షం, తన సైన్యమంతా మరో పక్షంగా చేసి రెండింటిలో ఏది కావాలో తేల్చుకోమని ముందుగా అర్జునునికి అవకాశం ఇస్తాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఎక్కడ అశేష సైన్యాన్ని కోరుకుంటాడో అని దుర్యోధనుడు భయపడిపోతాడు. కానీ అర్జునుడు శ్రీకృష్ణున్నే తన పక్షాన రమ్మని కోరడంతో దుర్యోధనుడు ఊపిరి పీల్చుకుంటాడు. అలా కోరుకున్నందుకు అర్జునుణ్ణి మూర్ఖుడిగా భావిస్తాడు. తరువాత ఇద్దరూ సంతృప్తిగా తిరిగి వెళ్తారు. ఆ తరువాత శ్రీకృష్ణుణ్ణి తన రథసారథిగా ఉండమని అర్జునుడు వేడుకుంటాడు. అందువల్లే శ్రీకృష్ణునికి పార్థసారథి అనే పేరు వచ్చింది. విరాట రాజ్యంలోని ఉపప్లావ్యములో పాండవులు యుద్ధ సన్నాహాలు చేసి అన్ని ప్రాంతాల నుండి 7 అక్షౌహిణీల సైన్యాన్ని సమీకరిస్తారు. కౌరవులు 11 అక్షౌహిణీల సైన్యాన్ని సమీకరిస్తారు. పాండవుల పక్షం వహించిన రాజ్యాలు మరియు వంశాలు ద్వారక, కాశీ, కేకయ, మగధ, మత్స్య, ఛేది, పాండ్య, యదు మొదలైన ప్రాచీన భారతదేశంలోని అనేక రాజ్యాలు పాండవుల పక్షం వహిస్తే ప్రాగ్జ్యోతిష రాజు, అంగ, కేకయ, సింధు దేశం, మాహిష్మతి, అవంతి, మద్ర, గాంధారము, బాహ్లిక, కాంభోజ, యవన, సాక, తుషారులతో కలిపి మరికొన్ని రాజ్యాలు కౌరవుల పక్షం వహించాయి. శాంతి ప్రయత్నాలన్నీ విఫలమైన తరువాత పాండవుల్లో అగ్రజుడైన యుధిష్ఠిరుడు తన సోదరుల్ని యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయవలసిందిగా కోరతాడు. మొత్తం పాండవ సైన్యాన్ని 7 అక్షౌహిణీలుగా విభజించాడు. ఒక్కొక్క అక్షౌహిణికి ద్రుపదుడు, విరాటుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీములను సైన్యాధిపతులుగా నియమించాడు. అందరి సమ్మతితో దృష్టద్యుమ్నుని సర్వసైన్యాధిపతిగా నియమించాడు. అదనంగా కేకయ, పాండ్య, చోళ, కేరళ, మగధ మొదలైన రాజ్యాల సైన్యాలు పాండవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి. దుర్యోధనుడు సర్వసైన్యాధిపత్యం వహించమని భీష్ముణ్ణి అభ్యర్థిస్తాడు. భీష్ముడు తాను కృతనిశ్చయుడనై యుద్ధం చేస్తానని, కానీ తాను పాండవులకు హాని చేయడం గాని తన గురువు పరశురాముణ్ణి అవమానించిన కర్ణుణ్ణి తన సైన్యంలోకి తీసుకోవడం జరగదనే షరతులతో ఆమోదిస్తాడు. పాండవులపై అనురాగంతో భీష్ముడు, కర్ణుడు కలిస్తే దుర్భేద్యమైన కౌరవ సైన్యంతో పాండవులు పోరాడలేరని భీష్ముడు ఇలా నిర్ణయించాడని ఒక భావన కూడా ఉంది. దుర్యోధనుడు ఈ షరతులను అంగీకరించి భీష్ముణ్ణి సర్వసైన్యాధిపతిగా అభిషేకిస్తాడు. కౌరవ సేన 11 అక్షౌహిణులు. సేనలో ద్రోణాచార్యుడు, అతని కుమారుడు అశ్వత్థామ, కౌరవుల బావమరిది జయద్రథుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్య, సుదక్షిణుడు, భూరిశ్రవుడు, బాహ్లీకుడు, శకుని మొదలైన మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు ధృతరాష్ట్రుని మీద విశ్వాసంతోనూ, కొందరు హస్తినాపురం మీద విశ్వాసంతోనూ కౌరవులకు సహాయపడతారు. ఇది కురుక్షేత్రంలో పాల్గొన్న మొత్తం సైన్యం వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.